హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను ఒక బెస్ట్ వీడియోతోని ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీతోని మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో మనకు పెట్రోల్ రేట్స్ చూస్తుంటే దాదాపు 120 రూపాయలు అయింది. సో దీన్నే బేస్ చేసుకొని ఎన్నో కంపెనీస్ అనేది ఎలక్ట్రానిక్ బైక్స్, ఎలక్ట్రానిక్ స్కూటర్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. వీటిలో ది బెస్ట్ కంపెనీ మన సౌత్ ఇండియా నుంచి వచ్చిన కంపెనీ ఏంటి అంటే ఏడిఎంఎస్ కంపెనీ. సో అసలు ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి, లీగల్ సర్టిఫికేట్ ఏంటివి, ఇది మనకు బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది అనే డీటెయిల్స్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. సో అసలు ఈ ఏడిఎంఎస్ కంపెనీ అంటే ఏంటి అంటే, ఏడిఎంఎస్ కంపెనీ అనేది దీని యొక్క హెడ్ ఆఫీస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది కర్ణాటకలో స్టార్ట్ అయింది. సౌత్ ఇండియా నుంచి వచ్చిన బెస్ట్ కంపెనీ అండి ఇది. ఈ కంపెనీ అనేది 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఎలక్ట్రానిక్ బైక్స్కి సంబంధించిన ఫస్ట్ షోరూమ్ అనేది 2021లో కర్ణాటకలో ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఓవరాల్ ఇండియా వైజ్గా 530 షోరూమ్స్ అంటే 530 షోరూమ్స్ 16 స్టేట్లలో కలిగి ఉంది. సో వీళ్ళే మన కంపెనీ యొక్క ఫౌండర్స్ అండి. వీళ్ళ యొక్క ఫస్ట్ లెటర్ని తీసుకొని దీనికి ఏడిఎంఎస్ అనే కంపెనీ నేమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ షోరూమ్స్ అనేవి ప్రతి ఒక్క స్టేట్లో, మన తెలంగాణ, ఏపీ అండ్ 16 స్టేట్లలో ఉన్నాయి ఓవరాల్ ఇండియా వైజ్గా. ప్రతి స్టేట్లో అండ్ ప్రతి డిస్టిక్లో కూడా దాదాపు 530 షోరూమ్స్ అనేది కలిగి ఉంది ఓవరాల్ ఇండియా వైజ్గా. సో ఈ కంపెనీ యొక్క లీగల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ చెక్ చేయాలి. ఏ కంపెనీ అయినా సరే దాని యొక్క లీగల్ సర్టిఫికేట్స్ అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి. సో ఇది ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి సర్టిఫికేట్ ఉంది. ప్లస్ అదేవిధంగా కంపెనీ నేమ్ పైన పాన్ కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ కంపెనీ అనేది 2022లో కర్ణాటక అవార్డు అనేది విన్ కావడం జరిగింది. అదేవిధంగా ఐసీఏటీ సర్టిఫైడ్ వెహికల్స్ ఇది తయారు చేస్తుంది. అంటే ప్రతి వెహికల్ తయారు చేయాలంటే ఐసీఏటీ అనేది కంపల్సరీ అప్రూవ్డ్ ఉండాలి. ఈ విధంగా లీగల్ సర్టిఫికేట్స్ అనేది ప్రతి ఒక్కటి కలిగి ఉంది. దాదాపు 3 years నుండి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ. అండ్ ఇందులో ఇది నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎందుకు వచ్చిందంటే, ప్రజెంట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మోస్ట్ పాపులర్గా వర్క్ అవుతున్నటువంటి బిజినెస్. ఏ ప్రోడక్ట్ అయినా సరే డైరెక్ట్ సెల్లింగ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే ఎక్కువ సేల్ అవుతున్నాయి అండ్ ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. సో దానికి తోడుగా ఈ ఏడిఎంఎస్ కంపెనీ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్గా మనం తీసుకురావడం జరిగింది. సో ఈ బైక్స్ ఎందుకు వాడాలి మనం అంటే, ఇక్కడ చూడండి, జీరో మెయింటెనెన్స్, యాంటీ థెఫ్ట్. అంటే మనం ఈ వెహికల్ ఎవరైనా దొంగిలించాలనుకున్నా కూడా దీనికి మన కార్లకు అలారం వస్తుంది కదా లాక్ వేసిన తర్వాత. సో దీనికి కూడా అట్లా అలారం వస్తుంది. బెస్ట్ ఫీచర్ దీంట్లో ఏంటంటే రివర్స్ గేర్ ఉంటుంది. ఈ రివర్స్ గేర్ ఉండడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ట్రాఫిక్లో కానీ, పార్కింగ్ టైంలో కానీ లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, పెట్రోల్ అనేది ఖర్చు ఉండదు కాబట్టి మనం చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. నో స్మోక్, పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. స్పీడ్ కూడా బెస్ట్ స్పీడ్ ఉంటుంది. 80 km/h వరకు స్పీడ్ ఉంటుంది. అక్రాలిక్ బాడీ ఉంటుంది మెయిన్గా. అంటే మనకు ప్లాస్టిక్ బాడీ కాదండి, అక్రాలిక్ బాడీ. అంటే మనం ఎలాంటి డ్యామేజ్ కూడా కాదంటే, మనం దానిపైన ఎక్కినా కూడా లేదంటే కొంచెం యాక్సిడెంట్ అయినా కూడా అది పగిలిపోవడం జరగదు. నో నాయిస్, సౌండ్ అనేది రాదు. ఇక్కడ పెట్రోల్ వెహికల్కి అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్కి వాడడం వల్ల డిఫరెన్స్ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. సో మనం దాదాపు ఒక 40 km తిరగాలంటే ఒక 100 రూపీస్ పెట్రోల్ అనేది ఖర్చు అవుతుంది. అదే పర్ డే 50 km తిరిగే వాళ్ళంటే దాదాపు 125 రూపాయలు ఖర్చు అవుతుంది పెట్రోల్ బైక్స్ అయితే. అదే ఒక 1500 కిలోమీటర్లు నెలకి తిరిగినాం అనుకోండి, 3750 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇట్లా కౌంట్ చేసుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది చూడండి, 45,000 అవుతుంది. అదే మనం ఈ ఏడిఎంఎస్ ఈ బైక్స్లో ఏంటంటే 4 hours ఛార్జింగ్ పెట్టుకుంటే 150 నుంచి 180 కిలోమీటర్ల మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం డైలీ 50 km తిరిగినా మనకి 5 రూపీస్ ఛార్జ్ పడుతుంది, అది కరెంటు ఛార్జ్. ఈ విధంగా నెలకి 1500 కిలోమీటర్లు అంటే 150 రూపాయలు అవుతుంది. అదే సంవత్సరానికి 1800 రూపాయలు ఇక్కడ చూసుకుంటే. అండ్ ఇది మనం పెట్రోల్ బైక్లకు ఏం చేయాలి, మంత్లీ కానీ 2 months కానీ 3 months కానీ సర్వీసింగ్ చేయాలి, ఆయిల్ చేంజ్ చేయాలి, జనరల్ చెకప్ చేయాలి. దీనికి అందరికీ ఒక సంవత్సరానికి 6000 వేసుకోండి సర్వీసింగ్కి ఏదంతా. సో అక్కడ పైన పెట్రోల్ ఛార్జ్ 45,000 సంవత్సరానికి, ప్లస్ ఒక 5,000 6,000 అంటే దాదాపు ఒక 50,000 ఖర్చు వస్తుంది. అదే ఇక్కడ చూసుకుంటే మనకి సంవత్సరానికి 2,800 మాత్రమే ఖర్చు వస్తుంది ఈ బైక్స్ వాడడం వల్ల. అంటే దాదాపు మనం 40,000 నుంచి 50,000 సేవ్ చేయొచ్చు ఎలక్ట్రానిక్ బైక్స్ వాడడం వల్ల. సో ఇది మోస్ట్ బెనిఫిట్ అన్నట్టు. సో ఇక్కడ బ్యాటరీ వ్యారంటీ ఉంటుంది, రిపేరబుల్ బ్యాటరీ ఉంటుంది. సో మనం బ్యాటరీని రిఫర్ చేసుకోవచ్చు. 3 years వ్యారంటీ ఉంటుంది, 1 year గ్యారంటీ ఉంటుంది. సో మోటారు కానీ, బాడీ కానీ, అక్రాలిక్ బాడీ కానీ ఇవన్నీ కూడా మనకి వ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో మనం బ్యాటరీస్ కూడా రిపేర్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంటే. సో ఇక్కడ చూడండి, ఏడిఎంఎస్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ ఏం చేసిందంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి
స్కూటీస్ కానీ బైక్స్ కానీ మంచిగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ మార్కెటింగ్ కూడా ఓన్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇక్కడ చూడండి, వెరీ ఫస్ట్ షోరూమ్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ ధార్వాడ్ February 2021. అంటే ఈ బైక్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ షోరూమ్ 2021లో ఫిబ్రవరిలో ధార్వాడ్ కర్ణాటకలో ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి స్కూటర్లే కాదు, మంచి బైక్స్ యూత్కి సంబంధించిన, యూత్కి నచ్చే విధంగా మంచి మోడల్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ షోరూమ్ దగ్గర తీసిన వీడియోస్ ఉన్నాయి. వాటిని రివ్యూస్ కూడా మనం తెలుగులో తీసుకుందాం. ఆ బైక్స్ నడిపి దాన్ని వాడిన వాళ్ళ రివ్యూస్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హౌ టు ప్రమోట్ ద రిఫరల్ బిజినెస్, అంటే మనం బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అదంతా ఇప్పుడు చూద్దాం. సో ప్రతి ఒక్కరం దీంట్లో ఎన్రోల్ కావచ్చు. సో ఎవరికి ఎలాంటి లిమిట్స్ లేవు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అమౌంట్ సంపాదించాలి అని అనుకున్న వాళ్ళు ఇందులో జాయిన్ కావచ్చు. అమౌంట్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ షోరూమ్ ప్రైజెస్, మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ 97,000 నుంచి 2 lakhs వరకు కూడా ఇక్కడ బైక్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏంది? ఆధార్ సాఫ్ట్ కాపీ, పాన్ కార్డ్ సాఫ్ట్ కాపీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలాంగ్ విత్ IFS కోడ్, నామినీ డీటెయిల్స్, రిలేషన్షిప్స్, మొబైల్ నెంబర్, ఫోటో సాఫ్ట్ కాపీ, ఈమెయిల్ ఐడి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వాట్సాప్లో క్లియర్గా సెండ్ చేస్తే సరిపోతుంది. సాఫ్ట్ కాపీస్ అంటే స్కాన్ చేసి కానీ JPG ఫామ్లో కానీ పంపించాలి. మనం ఇందులో జాయిన్ అవ్వాలి అంటే 15,000 పెట్టేసి మనం ఒక బైక్ అనేది బుక్ చేసుకోవాలి. మనకు నచ్చిన మోడల్ బైక్ బుక్ చేసుకోవాలి. సో ఇలా బుక్ చేసుకోవడం వల్ల మనకి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో బిజినెస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. ఈ 15,000 అనేది మనం బైక్కి డౌన్ పేమెంట్ కట్టినట్టు. బైక్ వెంబడే కావాలనుకున్న వాళ్ళు మీ నియర్ బై షోరూమ్కి వెళ్ళేసేసి అక్కడ రిమైనింగ్ అమౌంట్, ఈ 15,000 కాకుండా రిమైనింగ్ అమౌంట్ పే చేసి బైక్ తీసుకోవచ్చు. లేదంటే రిమైనింగ్ అమౌంట్కి EMIలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అంటే ఈ 15,000 అనేది మనం బైక్ బుక్ చేసుకోవడానికి ప్లస్ ఇందులో బిజినెస్ చేయడానికి ఎలిజిబుల్ ఐడి రావడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటారు అందరికీ. సో ఇప్పుడు మనం ఇందులో ఐడి తీసుకున్న తర్వాత సో మనకి బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఇందులో మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి 3 రకాల ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఒకటి డైరెక్ట్ రిఫరల్ ఇన్సెంటివ్, లేదంటే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. సెకండ్ వన్ గ్రూప్ రిఫరల్ ఇన్సెంటివ్ లేదా పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కానీ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్స్ కానీ ఎలాంటి టైం లిమిట్ అనేది లేదు. మీరు ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అమౌంట్ తీసుకోవచ్చు. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, డైరెక్ట్ రిఫరల్ ఇన్సెంటివ్ అంటే ఏంటిదంటే మీరు ఫస్ట్ జాయిన్ అయ్యారు. ఇక్కడ యూ అనే క్యాండిడేట్ మీరు. సో మీరు లెఫ్ట్ ప్లస్ రైట్ 2 హ్యాండ్స్లో మీరు వర్క్ చేసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు లెఫ్ట్ ఒకరిని డైరెక్ట్గా మీరు రిఫరల్ చేస్తే మీకు 5,000 అనేది వెంబడే రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇవాళ క్లోజ్ అయితే రేపు మీ అకౌంట్కి క్రెడిట్ అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు బీలో అంటే మీ రైట్లో డైరెక్ట్ రిఫరల్ చేస్తే 5,000. ఈ విధంగా మీరు ఎక్స్ట్రా లెఫ్ట్ కానీ ఎక్స్ట్రా రైట్ కానీ ఈ విధంగా మీరు డైరెక్ట్ ఎన్ని రిఫరల్స్ అయినా చేసుకోవచ్చు. సో ఒక రిఫరల్ చేస్తే 5,000 వస్తుంది. ఆ రిఫరల్ అంటే ఏంటిది? మీరు జాయిన్ చేసిన వాళ్ళు 15,000తో బైక్ బుక్ చేసుకోవాలి. ఓకేనా. సో అలా చేస్తే మీకు 5,000 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ అది పేర్ ఇన్కమ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ లెఫ్ట్ రైట్ మీరు పేర్ ఇన్కమ్ రావాలి అంటే లెఫ్ట్లో ఒక డైరెక్ట్ ఉండాలి, రైట్లో ఒక డైరెక్ట్ కంపల్సరీ ఉండాలి. సో పేర్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది చూడండి, ఇక్కడ లెఫ్ట్లో ఒకరిని A అనే వ్యక్తిని రిఫర్ చేశారు, రైట్లో B అనే వ్యక్తిని రిఫర్ చేశారు. సో ఇక్కడ 5,000 డైరెక్ట్ రిఫరల్, 5,000 డైరెక్ట్, 10,000 ప్లస్ ఒక పేర్ అవుతుంది కదండి, A ప్లస్ B కలిస్తే ఒక జంట అవుతుంది. సో దానికి 3,000 అంటే మీకు 13,000 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ A అనే వ్యక్తి తను ఇద్దరిని రిఫర్ చేశారు. నెక్స్ట్ B అనే వ్యక్తి ఇద్దరిని రిఫర్ చేశారు. ఇక్కడ AB కాకుండా మీకు కింద ఎంత అయింది ఇప్పుడు 4 మెంబర్స్ అయినా, అంటే A నుంచి 2 B నుంచి 2. ఈ 4 మెంబర్స్ కలిస్తే మీకు 2 జంటలు అవుతాయి. ఇక్కడ చూడండి 1 పేర్ ఈజ్ ఈక్వల్ టు 3,000 అంటే మీకు 2 జంటలకి ఎంత 6,000 వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఇద్దరిద్దరిని చేస్తే మీకు ఎంత అవుతుంది 8 పేర్స్ అయింది చూడండి, అంటే 16 మంది 8 జంటలు అవుతుంది. సో ఈ విధంగా మీకు 24,000 వస్తుంది. సో ఈ విధంగా మీరు వర్క్ చేయకపోయినా మీ టీంలో ఉన్నవాళ్ళు మీ డౌన్లో వర్క్ చేస్తే ఒక పేరుకి 3,000 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా అందరికీ. సో అర్థం కాకపోతే ఎవరైనా వీడియో స్లోగా పెట్టుకొని మళ్ళీ వినండి, క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ రిఫరల్కి 5,000 వస్తుంది. అదేవిధంగా మీ కింద ఒక పేరు అయితే, అంటే అది మీరు చేయాల్సిన అవసరం లేదు, మీ కింద డౌన్లో ఎవరు చేసినా సరే లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు పేరు అయితే మీకు ఎంత వస్తుంది 3,000 ఇన్కమ్ అనేది వస్తుంది.
ఓకేనా. సో ఈ 3000 ఇన్కమ్ అనేది పేరుకి వస్తుంది, ప్రతి జంటకు వస్తుంది, క్యాండిడేట్ కాదు. లెఫ్ట్లో ఒకరు కావాలి, రైట్లో ఒకరు కావాలి, 3000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు రైట్ సైడ్లో మాత్రమే వర్క్ జరుగుతుంది, లెఫ్ట్ సైడ్లో అవ్వట్లేదు, అక్కడికి ఆగిపోయిందంటే రైట్ సైడ్లో ఉన్న జాయినింగ్ అంతా హోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు లెఫ్ట్ సైడ్లో జాయినింగ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీకు మళ్ళీ పేరుకి 3000 రావడం జరుగుతుంది. అంటే అది ఎక్కడికి పోదు, హోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లోజింగ్ టైం అనేది మార్నింగ్ 9 AM నుంచి 5 PM మధ్యలో ఉంటుంది. అంటే 5 PM తర్వాత క్లోజ్ అవుతుంది. ఆ రోజు వరకు 5 PM వరకు జరిగిన వర్క్కి సంబంధించిన అమౌంట్ అనేది నెక్స్ట్ డే అనేది మీ అకౌంట్లో క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇందులో 5% TDS ప్లస్ సర్వీస్ ఛార్జెస్ 10%, టోటల్ 15% అనేది డిడక్షన్ అయ్యి మీకు రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు అందరు క్లియర్ అనుకుంటాను. డైరెక్ట్ రిఫర్ చేస్తే 5000 వస్తుంది, ఒక పేరు అయితే 3000 వస్తుంది. ఈ పేరు అనేది మీరే చేయాల్సిన అవసరం లేదు, మీ కింద డౌన్లో ఎవరు చేసినా సరే మీకు కౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఏంటిదంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఇది చాలా బెస్ట్ ఉందండి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే టైం లిమిట్ ఉంటుంది అవార్డ్స్ రివార్డ్స్కి, అంటే ఈ టైంలోనే చేయాలి, 30 డేస్లో ఇంత అచీవ్ కావాలి, లేదంటే 1 ఇయర్లో ఇంత అచీవ్ కావాలి అని ఉంటుంది. కానీ మన ADMS అనేది లైఫ్ టైం ఎప్పుడు అచీవ్ అయినా సరే మనకి అవార్డ్స్ రివార్డ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్స్ చేస్తే అంటే మీ లెఫ్ట్లో ఒకరు, రైట్లో ఒకరు, మీరు డైరెక్ట్గా చేసిన వాళ్ళు ఫుల్ అమౌంట్ పే చేసి ఒక బైక్ తీసుకోవాలి, బైక్ కానీ స్కూటర్ కానీ తీసుకోవాలి. అర్థమైందండి. డైరెక్ట్ రిఫరల్ చేసిన వాళ్ళు అంటే మీరు డైరెక్ట్గా చేసిన వాళ్ళు లెఫ్ట్లో ఒకరు, రైట్లో ఒకరు బైక్ తీసుకుంటే, ఫుల్ అమౌంట్ పే చేసి బైక్ తీసుకుంటే మీకు గోవా టూర్ అనేది ఎలిజిబుల్. 2 nights 3 days గోవా టూర్ అనేది ఎలిజిబుల్. నెక్స్ట్ రివార్డ్ ఏంటిదంటే 10:10, అంటే మీ కింద 10 pairs కావాలి. అంటే లెఫ్ట్లో 10 members, రైట్లో 10 members. ఇది మీరే డైరెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. ఈ 10 members ఎవరంటే జస్ట్ 15,000 పెట్టి బైక్ బుక్ చేసుకొని ఉండాలి. అంటే మీ కింద టీం ఎవరు చేసినా సరే, మీరు కానీ మీ కింద టీం అంటే జస్ట్ లెఫ్ట్లో 10 members, రైట్లో 10 members అయితే మీకు పేర్ ఇన్కమ్ 30,000 వస్తుంది. 10 pairs అవుతారు కాబట్టి 30,000 ప్లస్ ADMS 32 inches QLED TV అనేది గిఫ్ట్ ఉంటుంది 10 pairs అయితే. నెక్స్ట్ 30:30, అంటే మీకు లెఫ్ట్లో 30 members, రైట్లో 30 members అయితే మీకు 90,000 అమౌంట్ వస్తుంది. 30 pairs అయితే 30 జతలు అవుతాయి కాబట్టి 30 × 3,000, ఒక జతకు 3,000 కదండి, 90,000 అమౌంట్ వస్తుంది. ప్లస్ థాయిలాండ్ టూర్ ఉంటుంది. మన కింద ఎవరైతే జాయిన్ అవుతారో అంటే మా ఛానల్ నుంచి కానీ మా నుంచి కానీ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 1 side వర్క్ అనేది మేమే చేస్తామండి. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా మేము ఇస్తున్నాం. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ అవార్డు ఏంటంటే 50:50, అంటే మీకు లెఫ్ట్లో 50 members, రైట్లో 50 members అయితే 1,50,000 అనేది పేర్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఈ బైక్ అచీవర్ అవుతారు. ప్రమోటెడ్ హ్యాజ్ ఏ PL ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. 50 members అయితే ఈ స్కూటర్ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 100 members అయితే లెఫ్ట్లో 100, రైట్లో 100 అయితే 3 lakhs అమౌంట్ వస్తుంది. ప్లస్ దుబాయ్ టూర్ అనేది ఉంటుంది. సిల్వర్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది 100 members అయితే. ఈ 100 members మీకు అర్థమవుతుంది అనుకుంటా. మీరు చేయాల్సిన అవసరం లేదు, మీ కింద టీం ఎవరు చేసిన వాళ్ళు లెఫ్ట్లో వేసుకున్నా రైట్లో వేసుకున్నా మీకు కౌంట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ లెఫ్ట్లో 250, రైట్లో 250 అయితే పేర్ ఇన్కమ్ 7,50,000 వస్తుంది. ప్లస్ గోల్డ్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ 2 lakhs వర్త్ గోల్డ్ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లెఫ్ట్లో 500, రైట్లో 500 అయితే 15 lakhs పేర్ ఇన్కమ్ ప్లస్ యూరోప్ టూర్ ఉంటుంది. మనకు ప్రమోషన్ ఏమొస్తుందంటే ప్లాటినం ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెఫ్ట్లో 1000, రైట్లో 1000 members అయితే 30 lakhs వస్తుంది. ప్లస్ కార్ అచీవ్ డైమండ్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ వస్తుంది. ఈ కార్ హోండా సిటీ కార్ అనేది ప్రైజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 2,500 లెఫ్ట్లో, రైట్ అయితే 75 lakhs అనేది పేర్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మిస్టేక్ పడింది, 25,000 కాదు, 25 lakhs అనేది హౌస్ ఫండ్ కంపెనీ ఇస్తుంది. బ్లూ డైమండ్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 5,000 members అయితే లెఫ్ట్లో 5,000, రైట్లో 5,000 అయితే 1.5 crore అనేది ఆడి కార్ అచీవర్ అవుతారు. ప్లస్ రాయల్ డైమండ్ ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ వస్తుంది. లెఫ్ట్లో 10,000, రైట్లో 10,000 అయితే 3 crore జాగ్వార్ కార్ అచీవర్ ప్లస్ క్రోన్ డైమండ్ రాయలిటీ అచీవర్ అనే పోస్ట్ అనేది మనకు ప్రమోషన్గా రావడం జరుగుతుంది. ఓకే, ఇదంతా ప్లాన్ బాగుంది. బట్ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఏంటి అంటే ఇంతమంది మనకు అవుతారా, మనం వర్క్ చేయగలమా అనే డౌట్ ఉంటుంది. వాళ్ళందరి కోసం నేను ఒక చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. సో ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు జస్ట్ 1 month అంటే మీకు ఒక ఇద్దరిని జాయిన్ చేయడానికి, సో మన ప్రోడక్ట్ బాగుంది కాబట్టి ఒక ఇద్దరిని జాయిన్ చేయడానికి మీకు ఒక నెల టైం తీసుకోండి. ఓకేనా. 1 monthలో మీరు ఒక 2 members జాయిన్ చేయలేరా? సో మన ప్లాన్ ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల కానీ మనని ప్లాన్ నచ్చి కానీ సో ఒక నెల రోజులలో ఒక 2 members జాయిన్ అవుతారు, ఖచ్చితంగా జాయిన్ అవుతారు. ఒక
10-20 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 2 మెంబర్స్ ఖచ్చితంగా జాయిన్ అవుతారు. అదే నెక్స్ట్ మంత్ ఎంతమంది అవుతారు? ఒక 4 మెంబర్స్ అవుతారు. అంటే 60 డేస్లో 4 మెంబర్స్ అవుతారు. మీరే కాదు, మీ కింది వాళ్ళు కూడా జాయిన్ చేస్తారు. ఓకేనా? ఈ విధంగా నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ ఎంతమంది అవుతారు? 4 మెంబర్స్ అవుతారు. థర్డ్ మంత్ 8 మెంబర్స్ అవుతారు. ఫోర్త్ మంత్ 16 మెంబర్స్ అవుతారు. ఈ విధంగా జస్ట్ మీరు ఒక 2 మెంబర్స్ని చేయడం వల్ల మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీ కింద వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మీరు 2 మెంబర్స్ని చేయడం వల్ల వాళ్ళు 2 నెక్స్ట్ వాళ్ళు 2 నెక్స్ట్ వాళ్ళు 2 ఇట్లా చేయడం వల్ల ఫర్ ఇయర్ ఒక సంవత్సరం వచ్చేసరికి మీకు లెఫ్ట్లో 4095 మెంబర్స్ అవుతారు, రైట్లో 4095 మెంబర్స్ అవుతారు. అంటే మీరు చేసింది ఏంటి? ఒక 2 మెంబర్స్ని రిఫర్ చేసిండ్రు అంతే. ఓకేనా? సో మీరు మళ్ళీ ఎలాంటి వర్క్ చేయలే. సో మీ కింద ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక సంవత్సరం తిరిగే వరకు మీకు ఎంత మెంబర్స్ అవుతారు? 4095 లెఫ్ట్లో అవుతారు, 4095 రైట్లో అవుతారు. ఇప్పుడు మీకు ఇన్కమ్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ మీకు ఎంత పేర్స్ అయ్యండి? 4095 జంటలు అయ్యిండ్రు కాబట్టి ఒక పేరుకి ఎంత? 3000. అంటే 4095 ఇంటూ 3000 చేస్తే మీకు 122,85,000 రూపాయలు. అర్థమవుతుందా అండి? 122,85,000 రూపాయలు వస్తారు. జస్ట్ మీరు 2 మెంబర్స్ని జాయిన్ చేసి వాళ్ళు 2 చేసుకుంటే. పోనీ ఇది వదిలేయండి. ఇందులో మీకు 50% జరగలేదు అనుకోండి. అంటే మీకు 4095 కావాలి అంటే మీకు ఒక ఇద్దరిని చేయడానికి 2 మంత్స్ పట్టింది. అంటే మీరు చేసిన వర్క్ సగమే జరిగింది. అంటే మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది చూడండి? 60 లక్షలు. అంటే ఫుల్ వర్క్ జరిగింది అనుకోండి 124 లక్షలు. అది సగమే జరిగితే 60 లక్షలు వస్తుంది. అంటే నెలకి 5 లక్షలు. లేదు ఇది కూడా పోయినా ఓన్లీ 75% లాస్ అయ్యాను. అంటే 75% వర్క్ జరగలే. నేను చెప్పిన దాంట్లో జస్ట్ 25% మాత్రమే వర్క్ జరిగింది. అయినా కూడా మీకు ఎంత వస్తుంది చూడండి? 30 లక్షలు వస్తుంది సంవత్సరానికి. అంటే నెలకి 2,50,000. జస్ట్ మీరు ప్లాన్ మంచిగా విని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ ఒక 2 మెంబర్స్ని జాయిన్ చేసి వాళ్ళకి మోటివేషన్ చేయడం వల్ల. సో ఇందులో ఎవరికైనా లాస్ ఉందా అండి? మీరు కట్టిన 15,000 దేనికోసం కడుతున్నారు? బైక్ కోసం కడుతున్నారు. ఓకేనా? మీరు ఎప్పుడైతే బైక్ తీసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఈ 15,000 మైనస్ చేసుకొని బైక్ అనేది ఫుల్ పేమెంట్ చేస్తే అమౌంట్ ఇస్తారు. లేదంటే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 1 సైడ్ టీమ్ అనేది ఆటోమేటిక్ మన నుంచి సపోర్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా మన నుంచి టీమ్ సపోర్ట్ ఉంటుంది. దీని గురించి బైక్స్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ ఇంకా ఫుల్గా డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతిదీ వీడియో అప్లోడ్ చేస్తాము. డైరెక్ట్ మనకు నియర్ బై షోరూమ్స్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30-40 షోరూమ్స్ ఉన్నాయండి. ఇందులో ఇంకో ఆపర్చునిటీ కూడా ఉంది. షోరూమ్ కూడా పెట్టుకోవచ్చండి. ఓకేనా? మీ డౌన్లో ఎవరైనా షోరూమ్ పెట్టుకుంటామంటే వాళ్ళకి మనం కంపెనీ ప్రొవైడ్ చేస్తారు. డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు రిఫర్ చేయడం వల్ల ఆ షోరూంలో వచ్చినటువంటి టర్న్ వల్ల మీకు 1% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఇన్కమే. సో ఈ విధంగా ప్రతి డీటెయిల్స్ ఎవ్రీ వీక్ ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఒక్కటే ఈ నెట్వర్క్ మార్కెటింగే కాదండి. దీంట్లో గూగుల్ పే, ఫోన్పే విధంగా మనకి ఈపే, ఏడిఎంఎస్ ఈపే అనేది రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏఈపిఎస్ సర్వీస్ వినే ఉంటారు మీరు. ఏఈపిఎస్ సర్వీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. సో మనకు మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వాటన్నిటికీ మించి ఇందులో మనకు బెస్ట్ కమిషన్స్ కానీ, మైక్రో ఏటీఎమ్స్ కానీ, థంబ్ డివైజెస్ కానీ, అకౌంట్ ఓపెనింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో మెంబర్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఫీచర్స్ అన్నీ మనకు మంచి అడ్వాంటేజెస్గా మనకు మంచిగా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెంబర్ అయ్యి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా బిజినెస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ట్రైనింగ్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి టీమ్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏడిఎంఎస్ కంపెనీలో ఇందాక చెప్పినట్టు ఏపే సర్వీసెస్, క్యూఆర్ కోడ్స్, ఈ వ్యాలెట్ సర్వీసెస్, ఏటీఎం సర్వీసెస్, హోమ్ అప్లికేషన్స్, ఏడిఎంఎస్ ఆటోస్ ఇప్పటికే వచ్చేసినాయి. ఏడిఎంఎస్ కార్స్ మీన్స్ ఎలక్ట్రానిక్ కార్స్ అండ్ ఏడిఎంఎస్ ఎలక్ట్రానిక్ ట్రాక్టర్స్ కూడా ఇందులో రాబోతున్నాయి.
సో కాబట్టి ఎన్నో ఫీచర్స్ ఇందులో వస్తాయి. మెయిన్గా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, మన ఏజెంట్స్కి కానీ మన మెంబర్స్కి కానీ. సో ఇందులో మిగతా కంపెనీస్ అన్నిటికంటే బెస్ట్ కమిషన్స్, బెస్ట్ సర్వీసెస్ ఇందులో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో మెంబర్ కండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఆల్.